ఉమ్. అర్థం కాకపోతే అడగండి. రమణ గారు మీకు అర్థమైందా? ఈశ్వర్ గారు, రమ గారు మీరు చెప్పండి. అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. నిజమైన కోఆపరేషన్ అథారిటీ లేనప్పుడే మనం సాధ్యమవుతుందని అర్థమైందమ్మా. ప్రేమ అంతే నిజంగా కదా. మనం చేసే పని మన మీద ప్రేమ. అథారిటీ ఏదైనా ఉంటే మనం ప్రేమించలేము. అంటే అవునమ్మా. బలవంతంగా మన అణిచేయడం వల్ల మనకు ప్రేమ ఉండదు. సహజంగా ఉన్నప్పుడే ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనము కండిషన్ కి అలవాటు పడ్డాం కదమ్మా. ఇప్పుడు ఉమ్. మనకి ఆవిడ అందుకే మన కదా మళ్ళీ వాళ్ళు వస్తానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది అదేమ్మా. ఎవరంతటి వాళ్ళు చాలా మనసు. బాగా ఆలోచిస్తే అర్థమవుతుందండి. అవునండి. చాలా కండిషన్స్ కి అలవాటు అయిపోయి ఉన్నాం కాబట్టి అది కొద్దిగా కష్టం అవుతుంది. ఉమ్. అంటే అనుసరించడమే అవుతుంది కానీ ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ గా కరెక్టే కదమ్మా. అంటే ప్రతిదీ అనుకరణ కూడా వల్ల. మనం అవునమ్మా అనుకరణ వల్ల అది స్వేచ్ఛ. మంచి అయినా లేకపోతే వేరేదైనా ఏమైనా కూడా అనుకరణే అవుతుంది తప్ప కానీ ఆ అది ఒక అథారిటీ అవుతుంది తప్ప కానీ దాన్ని మీరు కరెక్ట్ గా అవగాహన చేసుకోలేదు అని చెప్తున్నారు. కరెక్ట్. అది అంటే కరెక్టేనా? మనంతట అది మనంగా కరెక్టే కదా. స్వేచ్ఛగా ఆలోచించాలి. అవునమ్మా. ఓకే, అయితే ముగించేద్దామా? నమస్తే. నమస్తే. ముగించండి అమ్మా. నమస్తే.